ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది విజయవాడ ఏసీబీ కోర్టు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేందుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరుకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? సిద్ధేశ్వర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేందుకు అనుమతి కోరుతూ ఎంపీ మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు. బెయిల్ పిటిషన్ పైన ఇప్పటికే వాదనలు విన్నటువంటి ఏసీబీ కోర్టు ఈ రోజు కొద్దిసేపటి కిందట దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీ మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనేందుకు ఈ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మళ్ళీ 11వ తేదీన కోర్టులో వచ్చి లొంగిపోవాలని చెప్పి ఎంపీ మిథున్ రెడ్డి ఆదేశించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికలకి సంబంధించి ఈ మధ్యంతర బెయిల్ కూడా ఇవ్వడానికి మొదట చిట్టు వ్యతిరేకించింది. అయితే మిథున్ రెడ్డి తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు ఈ ఓటింగ్ ప్రక్రియ చాలా కీలకమైంది. ముఖ్యంగా ఎంపీ మిథున్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లోక్సభ పక్ష నాయకుడిగా ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో మిగిలిన ఎంపీలు కూడా కోఆర్డినేట్ చేసి కీలకమైనటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి దీనిగా ప్రక్రియ కాబట్టి ఈ ప్రక్రియలో స్వయంగా పాల్గొవాల్సినటువంటి అవసరం ఉందని వాదించారు. సో మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాదుల అభిప్రాయంతో కోర్టు ఏకీభవించింది. ఏసీబీ న్యాయమూర్తి కొద్దిసేపటి కిందటే ఎంపీ మిథున్ రెడ్డికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేందుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. 11వ తేదీన తిరిగి మళ్ళీ మిథున్ రెడ్డి కోర్టులో సరెండర్ కావాలని ఆదేశించారు. సిద్ధేష్. ఓకే సతీష్.